ఫిష్ ఫ్రై కండి. చూడండి, ఇప్పుడు కడిగేసుకున్నాం ముక్కలు ఫిష్ ఫ్రైకి. ఇప్పుడు దాంట్లో కావాల్సినవన్నీ కలిపి పెట్టుకుందాము మసాలా. చూడండి, ఇప్పుడే కడిగేసి నీట్గా పెట్టుకున్నాం. ఫిష్ ఫ్రై కండి పసుపు, సాల్ట్ చూడండి, మనకు కావాల్సినంత తీసుకోవాలి. అందాక తెలిసిపోతుంది సాల్ట్. ఇదిగోండి, కారం, గరం మసాలా పొడి, ఇగోండి నిమ్మకాయలు, నిమ్మకాయ రసం బాగుంటుంది. నిమ్మకాయ పిండుకోవాలండి దీంట్లో. నిమ్మకాయ రసం వేసాం కదండి, ఇవన్నీ మొత్తం కలిపి పెట్టుకోవాలి ఇలా. ముక్కలకు బాగా పడుతుంది. ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా అన్నీ వేసాం కదండి. నిమ్మకాయ కూడా పిండాము. దీన్ని ఇలా కలిపేసుకొని నీట్గా ఒక అరగంట నానబెట్టుకోవాలండి. ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము ముక్కలు. చూడండి, బాగా కలిపామండి. చూడండి, అన్ని మసాలాలు వేసేసి కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే బాగా నానతాయండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్ లేని వాళ్ళు కాసేపు ఒక గంట సేపు బయట పెట్టుకోవాలండి, ఉప్పు కారం కలిపేసి. చూడండి, తర్వాత కాసేపు అయ్యాక ఫ్రై చేసుకుంటాము. నానాలి ఇది. ముక్కలు చూడండి ఎంత బాగున్నాయో. మసాలాలు అన్నీ వేసాము, గరం మసాలా, సాల్టు, కారం, పసుపు. చూడండి, నిమ్మకాయ పిండాము. మూత పెట్టుకుంటున్నాము. ఇప్పుడు ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఫిష్ కలిపి పెట్టుకున్నాం కదండి, ఒక హాఫ్ అన్ అవర్ అన్నాం కదా. చూడండి, ఇప్పుడు ఫ్రై చేసుకుంటున్నాము. ఆయిల్ వేసుకుంటున్నాము. ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు ఫ్రైకి. ఆయిల్ వేసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, చూడండి ఫ్రై, ఫిష్ ఫ్రై చూస్తేనే తినాలనిపిస్తుంది. ఆయిల్ కూడా ఎక్కువేం పట్టదండి. చూడండి, ఆయిల్ కూడా తక్కువే, ఎందుకంటే పెనంలో వేయించుకుంటున్నాం కాబట్టి.
చూడండి అయిపోయింది, వేగిపోయాయి. రెడీ అండి, ఫిష్ ఫ్రై రెడీ.